భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడీ చూడని విధంగా కాంగ్రెస్ పాలన చేస్తుందని, నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయిన మణుగూరు ప్రధాన రహదారులు గుంతలమయంగా ఉన్నాయని, నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్రమ ఇసుక రవాణాతో అధిక లోడుతో పోయేటువంటి లారీల వల్ల వేలాది లారీలు అడ్డంగా అర్ధరాత్రి దాటినప్పటికి కూడా 24 అవర్స్ అక్రమ ఇసుక రవాణాతో రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మంత్రుల జేబులు నింపుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి మరి ఈ మంత్రులు సిగ్గుపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. సరే, వారు ఎటువంటి ప్రయత్నం చేసినా మరి ప్రజలు భవిష్యత్ కాలంలో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన మేమంతా అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఉన్నాయి. మా రాష్ట్ర ప్రభుత్వంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నుండి ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చేది మాకు ఆ రోజు. అట్లాగే ఐటీసీ ఉంది, అట్లాగే సింగరేణి ఉంది, మరి అనేక వేలాది వందలాది లారీలు తిరిగేటువంటి మైనింగ్ ఉంది, ఇసుక క్వారీలు నడుస్తూ ఉన్నాయి, కేటీపీఎస్ ఉంది, నవభారత్ ఉంది. అనేక కంపెనీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిధులకు కొదవలేనటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నిధులు ఉంటాయి. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి కోట్ల రూపాయల నిధులు ఆ డిఎంఎఫ్టీ నిధులతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు ఆ 100 కోట్ల రూపాయలు ఎడిపోతూ ఉన్నాయి. మాకు కొడంగల్ పోతూ ఉన్నాయో లేకపోతే మదిర పోతూ ఉన్నాయా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది. లేకపోతే పాలేరు పోతూ ఉన్నాయా, లేకపోతే ఎక్కడి ఖమ్మం పోతూ ఉన్నాయా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది. ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లా నిధులకు కొదవలేనటువంటి పరిస్థితి. ఇన్ని కంపెనీలు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కంపెనీలు ఉన్నాయి. ఐటీసీ లాంటి కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. మరి ఇంత పెద్ద ఎత్తున నిధుల సేకరణ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మా ఎమ్మెల్యేలందరూ కూడా, మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా, మరి ఒక ఆయనేమో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంతో చైతన్యం ఉంటుంది, సీనియర్ సభ్యుడు అనుకున్నాం, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఈ జిల్లాకు ₹1 వచ్చే పరిస్థితి లేదు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ బాస్ అనేటోళ్ళు, ఎస్ అంటే కూర్చోవడం లేకపోతే లేవడం, అంతే తప్ప ఏమి లేదు. నమస్తే పెట్టి దండం పెట్టి కాళ్ళు మొక్కి రావడమే తప్ప నయా పైసా లాభం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకనే మరి ఈ జిల్లాకు రావాల్సినటువంటి డిఎంఎఫ్టీ నిధులు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎక్కడికి పోతా ఉన్నాయో సమాధానం చెప్పాలి. నెల రోజుల్లోనే ఈ రహదారులన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా జిల్లాకు రావాల్సిన డిఎంఎఫ్టీ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్తో పాటుగా మరి మా పినపాక నియోజకవర్గానికి సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయల నిధుల్ని మరి రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేసిరో మాకు సమాధానం చెప్పాలి. ఆ 200 కోట్ల రూపాయలు వస్తే మా ప్రాంతం అంతా కూడా మరి రహదారులు కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి ఉండే. పాలిటెక్నిక్ కళాశాల తెచ్చుకున్నాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేక కళాశాల గురుకులం ఏర్పాటు చేసుకుంటే, పాలిటెక్నిక్ కళాశాల తెచ్చుకుంటే దానికి సిబ్బందితో పాటుగా, స్టాఫ్తో పాటుగా 38 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి ఆ పాలిటెక్నిక్ కాలేజీ ఇయాటి వరకు కనీసం శంకుస్థాపన చేయడానికి మీ మంత్రులకు మీకు చేతులు రావట్లేదంటే సిగ్గుపడాలి అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి రద్దు చేసిన నిధులను వెంటనే కొనసాగించాలి. దాంతో పాటుగా మరి డిఎంఎఫ్టీ నిధులు ఎక్కడికి పోతాయో సమాధానం చెప్పాలి. త్వరలో రేపటి నుండి మేము మరి భద్రాద్రి పవర్ ప్లాంట్కు పోయేటువంటి ఏదైతే కోల్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా బంద్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మరి సిఎస్ఆర్ ఫండ్ ఇస్తారా, లేకపోతే మాకు రావాల్సిన డిఎంఎఫ్టీ నిధులు మా వాటా ఇస్తారా, మరి మాకు ఇమీడియట్గా తక్షణమే కేటాయించి మరి మా ప్రాంత రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి, బాగు చేయని పక్షంలో వెంటనే మేము కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మా జిల్లా కేడర్ అంతా కూడా కదిలి ఎంబటే మరి జిల్లాకు కూడా కదులుతాం. జిల్లా కలెక్టరేట్ గేట్లను కూడా బద్దలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
మీరేమి మీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 100 రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు. మా గాలి ఉపయోగించుకుంటా ఉన్నారు, నీళ్లు ఉపయోగించుకుంటా ఉన్నారు, మా బొగ్గు ఉపయోగించుకుంటా ఉన్నారు, మా ప్రాంత భూభాగాన్ని ఉపయోగించుకున్నటువంటి కంపెనీలు మాకు ఇవ్వాల్సినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాల్సినటువంటి నిధులు మాకు ఇవ్వకుండా ఆ నిధులను కూడా మీరు దోసుకుంటా ఉన్నారంటే సిగ్గుపడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తక్షణమే మా నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.